నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించిన హోంమంత్రి అనిత. మత్స్యకారులతో రాజకీయం చేయడం సరైంది కాదని హితవు. మెగా డిఎస్సీ 2025లో నియామక పత్రాలను పొందిన అభ్యర్థులకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అభినందన జ్ఞాపికలు. తమ జీవితాలు మారాయంటూ అభ్యర్థుల ఆనందోత్సవాలు. గూడూరు పట్టణంలోని శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. హనుమంత వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ అంశంలో మత్స్యకారులను బయట వ్యక్తులు రెచ్చగొడుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట వద్ద ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ పై జరుగుతున్న ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు. ఈ అంశంపై స్థానిక నిరసనకారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాజయ్యపేట వాసులు అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారి సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తామని, ఎవరిపైనా బలవంతం చేయబోమని హామీ ఇచ్చారు. అయితే ఈ ఉద్యమాన్ని కొంతమంది బయట వ్యక్తులు రెచ్చగొడుతున్నారని ఆమె ఆరోపించారు. మత్స్యకారులతో రాజకీయాలు చేయడం సరైంది కాదని హితవు పలికారు. దీని వల్ల జరిగే నష్టాలు వాళ్ళకి వివరించడంలో కానీ, లేకపోతే వాళ్ళ లాభాలు వివరించడంలో కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా రాజీపేట గ్రామస్తులకి కొంత అపనమ్మకం అనేది ఏర్పడింది. వాళ్ళ అపనమ్మకం ఏర్పడడంలో వాళ్ళ తప్పు అని నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ హెటిరో కంపెనీ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. లాస్ట్ అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏదో పైప్ లైన్ విషయంలో దగ్గర 200 రోజులు ధర్నా చేసిన పరిస్థితి కూడా తెలుసు. ఆ టైంలో నేను కూడా వెళ్లి వాళ్ళకి అక్కడ సంఘీభావం చెప్పిన పరిస్థితి కూడా ఉంది. బట్ ఏ కారణంతోనా వాళ్ళు ఆ టెంట్ తీసారో మరి నాకు ఐడియా లేదు. కానీ మళ్ళా తిరిగి అటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేమో అని వాళ్ళ అనుమానాలతో మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారన్న సంగతి నాకు అర్థమైంది. నేను దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్ గా నేను అక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నా, అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు, ఈ సమస్యని పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఒక కమిటీ కింద అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి, నేను పార్టీలకు సంబంధం లేదు కూడా ఏం అవసరం లేదు, నా నియోజకవర్గంలో నా గ్రామంలో నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను. కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని దసరా తర్వాత చెప్తే డెఫినెట్ గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి, గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాను. వాట్ ఎవర్ ఏం జరిగినా వాళ్ళలో కొంత భయం అని గానీ, వాళ్ళలో కొంత అబద్ధతా భావం ఉంది కాబట్టి, వాళ్ళ సొంత పిల్లనే కాబట్టి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లనే కాబట్టి నా దగ్గర ఉన్న చనువుతోనైనా వాట్ ఎవర్ మేబీ నా దగ్గరికి వచ్చారు, నాతో మాట్లాడారు. మీరందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. అక్కడ నేను ఏదో ఫోర్స్ ఉపయోగించుకోనో లేకపోతే ఇంకో కారు ఎక్కేసో నేను రాలా. నేను అక్కడే నుంచున్నాను, మైక్ పట్టుకున్నాను, వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకున్నాను. వాళ్ళందరూ ఏదైతే నాతో చెప్పారో, అమ్మ ఆ వర్క్ కొంచెం ఆపండి అమ్మా, నన్ను ఆపుతానని చెప్పాను, మీ తరపున నేను మాట్లాడతానని చెప్పాను. ఈ రోజు మత్స్యకారులు వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు 20,000 రూపాయలు చేయడానికి గల కారణం కూడా మీకు చెప్తాను. నేను ఈ రోజు ఆ రోజు ఒకసారి సీఎం గారు, ఇప్పుడు సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వైజాగ్ లో ఒక్క మత్స్యకార నాయకులతో ఒక మీటింగ్ పెట్టారు మనకి స్టేడియం దగ్గర కన్వెన్షన్ పెట్టినప్పుడు. ఆ రోజు మా కార్యకర్త సింహాద్రి ఆ రోజు సీఎం గారికి, సార్ ఇలా మాకు సరిపోవట్లేదండి, మాకు 20,000 రూపాయలు చేయాలండి అంటే నోట్ చేసుకుని వెళ్ళాను. తర్వాత క్యాబినెట్ మాకు పోల్ బ్యూరో టైంలో ఈ 20,000 రూపాయలు ఇవ్వాలి మత్స్యకారు సోదరులు కోరారు అంటే మనం ఇవ్వగలమా అంటే ఇచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు 20,000 రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేసి, ఆఖరికి మొన్న రీసెంట్ గా కూడా మత్స్యకార భరోసాకి మనకి మత్స్యకార సేవలు అని చెప్పి ఈ రోజు వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్తే వాళ్ళకి మనకి ఎల్ఈడి లైట్స్ గాని, మళ్ళా జియో ట్యాకింగ్ కి సంబంధించి వాళ్ళకి వే తెలియడానికి కూడా జియో ట్యాకింగ్ సంబంధించిన మిషన్స్ గాని ఇవన్నీ ఇచ్చింది గవర్నమెంట్. అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. మీకు ఆ రోజు కూడా చాలా మంది మత్స్యకారులకి తొందరగా వాళ్ళు శక్తిని కోల్పోతారు సముద్రం మీదకి వెళ్తే అంటే, వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే మేము ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే, ఒక మత్స్యకారుల మీద మాకు గౌరవం ఉంది,
మత్స్యకారులు అనేసరికి వాళ్ళకి కంపల్సరిగా మంచి చేయాలని తపనుంది. గవర్నమెంట్ కూడా దానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం. మెగా డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యా బోధన అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా ఆన్లైన్లో శిక్షణ పొంది మెగా డిఎస్సిలో ఎంపికైన 9 మంది ఉపాధ్యాయులకు భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ జ్ఞాపికలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వీస్లో అంకిత భావంతో విధులు నిర్వర్తించి విద్యార్థులకు మంచి విద్యాబోధన చేయడం ద్వారా వారికి బంగారు భవిష్యత్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏ సూరిబాబు, డీఈఓ ఈ నారాయణ, డిపిఓ ఎం రామనాథరెడ్డి, సిపిఓ కె శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్ ప్రాంతంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూలవిరాట్ అమ్మవారు బంగారు చీరలో, ఉత్సవ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమ పూజ నిర్వహించిన అనంతరం తప్పెట్లతో మాడవీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషాచలధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధనుస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఒకే దేశంలో ఒకే పన్ను ఉండాలనే ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, అందులో భాగమే అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గించడమని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆకివీడ్లో ఎన్ఎస్డి సూపర్ మార్కెట్, రిలయన్స్ స్మార్ట్ బజార్ సందర్శించి జీఎస్టీ గురించి అడిగి తెలుసుకున్నారు. షాపుల్లో పలు నిత్యావసర వస్తువులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆకివీడు శ్రీ వణువులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అధ్యక్షులు గొట్టుముక్కల సత్యనారాయణరాజు, కోరా రామ్మూర్తి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షురాలు ముదునూరు నాగమణి, వనుములమ్మ దేవస్థానం చైర్మన్ కొల్లి వెంకన్నబాబు, రిలయన్స్ మేనేజర్ సూర్యప్రకాష్, ఎన్ఎస్డి సూపర్ మార్కెట్ అధినేత వేరమల్లు పాండురంగ విఠలరావు, నరహర్శెట్టి నానాసి, కట్రెడ్డి ఏడుకొండలు, నంద్యాల చెల్లారావు, ఉప్పాడ శ్రీనివాస్, తోట సీతారాం, ఐస్ నాగరాజు, ఆరేటి రాము, పట్టాభితో పాటు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. 11 సంవత్సరాల కాలంలో అనేక అద్భుతాలు సృష్టించినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. జిఎస్టీకి సంబంధించినటువంటి పన్నులు ఒకే దేశంలో ఒకే పన్ను ఉండాలనేటటువంటి ఒక విధానం ఏదైతే ఉన్నదో 2014లో వారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక దఫాలుగా శాఖాపరమైనటువంటి దర్యాప్తులు జరిపి జిఎస్టీని 2017లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రవేశపెట్టినటువంటి జిఎస్టీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాణిజ్య వర్తక సంఘాల్లో కొంతమంది దోపిడీదారులు ప్రజలకు అందవలసినటువంటి లబ్ధిని పూర్తిగా వాళ్ళు కైవసం చేసుకోవడం, దానికి సహకరిస్తూ ప్రభుత్వాధికారులు లంచగొండితనం పెరగడం, వీటన్నిటినీ గమనించినటువంటి ప్రభుత్వం ఒకే దేశంలో ఒకే పన్ను ఉండాలి, వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అనేటువంటి విధానం ఉండాలని చెప్పి ఈ జిఎస్టీ తీసుకొచ్చి అనేక పన్నుల విధానాన్ని ఏకీకృత పన్నుల విధానంగా తీసుకురావడం జరిగింది. అయితే ఇది మొన్నటి వరకు సుమారు 5 స్లాబులుగా ఈ యొక్క జిఎస్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా భారత ప్రభుత్వం మొన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నెల 22వ తేదీ నుంచి ఇది 2 స్లాబులకు దీన్ని కుదించేటటువంటి ప్రయత్నం చేశారు. 5%, 18% 2 స్లాబుల కింద తీసుకురావడం జరిగింది. ఈ స్లాబుల కింద భారతదేశంలో ఉన్నటువంటి సగటు ప్రజానికం అందరూ కూడా నెలకి సుమారు ప్రతి ఒక్కరూ 3,000 నుంచి 5,000 వరకు ఉపశమనం పొందేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దసరా, దీపావళి, సంక్రాంతి కానుకలను నరేంద్ర మోడీ గారు మనకు అందజేశారనే విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దీనికి 5 భాగాలుగా దీన్ని జిఎస్టీని మనం చూసినట్టయితే మొదటిది వ్యవసాయ రంగం. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద ఉన్నటువంటి 28% ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దాని 18% కుదించి వ్యవసాయ రంగానికి ఊత వచ్చేటటువంటి పరిస్థితి చేశారు. వ్యవసాయం ఆ రకంగా అభివృద్ధిలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. ఆరోగ్య రంగానికి సంబంధించి క్యాన్సర్ మరియు సుమారు 28 ప్రాణాంతక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పన్నుల మీద వాటి మీద ఉన్నటువంటి మందు పన్నులన్నీ కూడా 0% చేయడం జరిగింది. ప్రాఫిట్ తోటి ట్యాక్స్ లేకుండా జిఎస్టీని ఈ యొక్క మెడికల్ రంగానికి ఊతమిచ్చారు. ముఖ్యంగా మన ప్రాంతాల్లో ప్రబలుతున్నటువంటి క్యాన్సర్, కిడ్నీలు, అదే రకంగా లివర్ కు సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులందరికీ కూడా భారీ ఎత్తున ఉపశమనం పొందేటటువంటి పరిస్థితి వైద్య రంగంలో కనపడింది. సినిమా హాల్ అంతరించి దాని ప్లేస్ లో ఎల్ఈడి టీవీలు వచ్చినాయి. ఆ ఎల్ఈడి టీవీలతో పాటు ఈరోజు స్మార్ట్ ఫోన్ల ద్వారా అన్ని సమాచారాలు కూడా క్షణాల్లో అందజేసేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వస్తువులన్నీ కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైతే వీటన్నిటికీ వాడుతున్నారో వీటన్నిటిని కూడా గణనీయంగా తగ్గిస్తూ స్లాబ్ తగ్గించి సామాన్యుడికి సమాచారం అందజేస్తూ ప్రభుత్వం ఈ యొక్క ప్రజలకు ఏం చేస్తుంది, భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి నిమిషానికి సంబంధించినటువంటి అంశం, వాతావరణానికి సంబంధించిన పరిస్థితి, అన్ని రకాలైనటువంటి సమాచారాన్ని టెలికమ్యూనికేషన్స్ ద్వారా అందజేసేటటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా జిఎస్టీ పరిధిలో దీన్ని బాగా గణనీయంగా తగ్గించి దీన్ని ఊత వచ్చే పరిస్థితి జరిగింది. ప్రతి నిత్యము ఉపయోగించేటటువంటి నిత్యావసర వస్తువులు, ఈ రోజు నూనెలు కానీ, సబ్బులు కానీ, టూత్ పేస్ట్లు కానీ, టూత్ బ్రష్లు కానీ, అలాగే మనం ధరించే బట్టలు కానీ, మనం తుడుచుకునేటటువంటి టవల్స్ కానీ, ఇవన్నీ కూడా మనం వాడేటటువంటి చెప్పులు కానీ, వీటన్నిటినీ కూడా దాన్ని దాదాపు 5 నుంచి 5% తీసుకొచ్చేటటువంటి పరిస్థితి చేయడం జరిగింది. దీనివల్ల సగటు మానవుడు ఉదయం లేచిన వెంటనే టూత్ పేస్ట్ దగ్గర నుంచి, టూత్ బ్రష్ దగ్గర నుంచి, టంగ్ క్లీనర్ దగ్గర నుంచి, తాను ఉపయోగించేటువంటి సబ్బు దగ్గర నుంచి, తాను తుడుచుకునేటటువంటి టవల్ దగ్గర, తాను వేసుకునేటువంటి బట్టల దగ్గర నుంచి, తాను ధరించే కళ్ళజోడు, తన కాళ్ళకు వేసుకునేటువంటి చెప్పులు, ఇవన్నీ కూడా గణనీయంగా తగ్గడం వల్ల ప్రతి వ్యక్తి కూడా ఈ జిఎస్టీ అభివృద్ధి ఫలాలన్నీ కూడా భారతదేశంలో ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రంగాలలో జిఎస్టీ ప్రభావం వల్ల కొనుగోలు శక్తి పెరిగింది. పేదరికం యొక్క స్వరూపం భారతదేశంలో మారింది. పూర్వం పేదరికం అంటే కనీస అవసరాలు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈనాడు పేదరికం అంటే ఇందులో క్వాలిటీ లేనటువంటి పరిస్థితి వచ్చింది. గణనీయంగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, దాన్ని ఉపశమనం పొందేటటువంటి ఎయిర్ కండిషన్లు వాళ్ళ సగటు మానవుడు ఉపయోగించేటటువంటి పరిస్థితికి వచ్చిన కారణంగా దాని మీద ఉన్నటువంటి జిఎస్టీ తగ్గించింది. ఫ్రిడ్జ్లకు సంబంధించినటువంటి జిఎస్టీ తగ్గింది. కాబట్టి ఈ రకంగా సామాన్య మానవుడికి కూడా
కనీస అవసరాల్లోకి ఏసీలు, ఫ్రిడ్జ్లు, మోటార్ సైకిళ్లు, కార్లు ఇవన్నీ కూడా వచ్చినటువంటి సందర్భంలో వీటన్నిటి మీద కూడా భారత ప్రధాని ఈ యొక్క నిర్ణయం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించి పేద ప్రజలకి తక్కువ రేట్లో వస్తువులు అందే విధంగా చేయడం ద్వారా ఇక్కడ కస్టమర్లతో, వినియోగదారులతో ఎంపీ గారు ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం వెలిపిస్తూ మోడీ గారికి థ్యాంక్స్ చెప్పే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇలాంటి మంచి పనులు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి మనందరం కూడా మద్దతు తెలియజేయాలని మోదీ గారు ప్రకటించిన రోజునే ప్రతి అసోసియేషన్ కి ప్రెసిడెంట్ సెక్రటరీని మీటింగ్ చేసుకోమని ఆ రోజునే తగ్గింపు రేట్లు అమ్మి మా దగ్గర ట్యాక్స్ ఎగస్ట్రా ఎక్కువ రేట్లో వచ్చుంటే కంపెనీకి రాసి అది మనం ఇన్పుట్ కింద తీసుకోవాలని చెప్పడం కూడా జరిగిందండి. అంచేత ఆ రోజు నుంచి కూడా మన మోదీ గారు ప్రకటించిన రేట్ల ప్రకారంగా చాలా ఆనందంగా మేము కూడా ఆనందిస్తామండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.